ఫోన్ మెసేజ్ వచ్చినా భయం, మెయిల్ ఓపెన్ చేయాలంటే బెరుకు, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్. డోర్ చప్పుడైనా, ఇమిగ్రేషన్ లోగో చూసినా గుండెల్లో వణుకు. ఇది అమెరికాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి. స్వేచ్ఛగా తిరగాలంటే ఆంక్షలు, భావ వ్యక్తీకరణ బంద్. సోషల్ మీడియాలో ఒక్క పదం యాంటీ అని తేలినా ఇక నువ్వు అమెరికాకు యాంటీ అయిన స్టాంప్ పడిపోతుంది. దానికి మూల్యం వీసా రద్దు, డిపోర్టేషన్ శిక్ష. ఇంకాస్త ఏమైనా యాక్టివిటీ పెంచావా ఇక బతుకు జైలే. ఎందుకు ఈ దుస్థితి? ఏమిటి మన విద్యార్థుల పరిస్థితి? అమెరికా ఫస్ట్ అన్న మాటే విదేశీ విద్యార్థులకు గుదిబండగా మారిందా? విదేశీ విద్యార్థులను అమెరికా టెర్రరిస్టుల కోణంలోనే చూస్తోందా? ఇక డాలర్ కళ ఇండియన్ స్టూడెంట్స్కు కలేనా? ఒకప్పుడు అమెరికా అంటే భారతీయ విద్యార్థులకు స్వప్నాల సౌధం. డాలర్ డ్రీమ్స్ తో లక్షల రూపాయల రుణాలు తీసుకుని, తల్లిదండ్రుల కన్నీళ్లతో కూడిన ఆశలను భుజాన వేసుకుని, జీఆర్ఈ, టోఫెల్ స్కోర్లతో అమెరికా యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకుని చదువుతున్నారు. కానీ ఇప్పుడు ఒక్క ఈమెయిల్తో వారి ఆశలు బూడిదైపోతున్నాయి. F1 వీసా రద్దయింది, 30 రోజుల్లో దేశం వీడండి అంటూ ఈమెయిల్స్ రావడంతో విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ జీవితం తలకిందులవుతోంది. ఇండియన్ స్టూడెంట్స్ రంజని శ్రీనివాసన్ పాలస్తీనాకు సంబంధించిన నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఆమె వీసా రద్దయింది, సెల్ఫ్ డిపోర్ట్ చేయబడింది. పైగా అమెరికా ప్రభుత్వం రంజని శ్రీనివాసన్ పై టెర్రరిస్ట్ అని ముద్ర వేసి పంపింది. తాను న్యాయం కోసమే నిలబడ్డానని, కానీ తనను టెర్రరిస్ట్ తో పోల్చుతూ వీసాను రద్దు చేయడం అన్యాయమని వాపోయింది రంజని శ్రీనివాసన్. Well, I'm not a terrorist sympathizer, so I just find it kind of absurd. Confused by the language of self-deporting, I just left as anyone would leave, when they visit Canada or any other country for that matter. యాంటీ ఇజ్రాయెల్ నిరసనల్లో పాల్గొందన్న ఆరోపణలతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఈ నెల మార్చి 7న ఇమిగ్రేషన్ ఏజెంట్లు రంజని ఇంటికి వెళ్లారు. అయితే రంజని భయంతో న్యూయార్క్ నుంచి కెనడాకు వెళ్లిపోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆమెను టెర్రరిస్ట్ అంటూ ముద్ర వేసింది. ఇలాంటి అనుభవాలు, అవమానాలు ఇండియన్ స్టూడెంట్స్కే కాదు, విదేశీ విద్యార్థులందరిపైనా వేస్తోంది అమెరికా. జనవరి 2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని చాలా కఠినంగా అమలు చేస్తూ వస్తున్నారు. ఆపరేషన్ అరోరా పేరుతో భారీ ఇమ్మిగ్రేషన్ చేపట్టి విదేశీ విద్యార్థుల జీవితాలను ఒక్క సంతకంతో ఛిద్రం చేస్తున్నారు. క్యాంపస్ నిరసనలు, సోషల్ మీడియాలో యాంటీ అమెరికన్ పోస్టులు పెడితే అమెరికా చట్టాలు ఎంత మాత్రం ఉపేక్షించవంటూ ట్రంప్ గర్జిస్తున్నాడు. రంజని శ్రీనివాసన్ లాంటి వారిని డిపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణపై అమెరికన్ క్యాంపస్ల్లో జరిగిన పాలస్తీనా నిరసనలే. యాంటీ ఇజ్రాయెల్ కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి వీసాలను రద్దు చేస్తోంది అమెరికా. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో బదర్ ఖాన్ సూరి అనే స్టూడెంట్ను అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసింది. అతను హమాస్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఓపెన్ డోర్స్ 2023-24 రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఇది మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 25% కంటే ఎక్కువ. చైనా తర్వాత అమెరికాలో అత్యధిక విద్యార్థులున్న దేశం మనదే. వీరిలో 70% మంది గ్రాడ్యుయేట్ స్థాయి చదువులు చదువుతున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, ఇలినాయిస్ వంటి రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది F1 స్టూడెంట్ వీసాపై ఉన్నారు. ఇది కఠినమైన షరతులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు వీళ్లలో ఎంతమంది డిపోర్ట్ డేంజర్లో ఉన్నారో తెలియదు. ఒక్కో విద్యార్థి సంవత్సరానికి 20 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అమెరికా వెళ్లారు. ఒక్క లైన్ అమెరికాకు యాంటీగా రాసినా, మాట్లాడినా యాంటీ అమెరికన్ ముద్ర వేసి అరెస్టు చేస్తోంది అమెరికా. అయితే ఈ సంక్షోభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. అమెరికన్ చట్టాలను గౌరవించండి, నిరసనలకు దూరంగా ఉండండి, సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి అంటూ విద్యార్థులను హెచ్చరించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసింది. ట్రంప్ విధానాలపై అమెరికా సంస్థలే విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందంటూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ACLU ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ట్రంప్ సర్కార్ దీన్ని జాతీయ భద్రతా అంశంగా చూస్తోంది. అమెరికన్ ఎకానమీకి భారతీయ విద్యార్థుల ద్వారా సంవత్సరానికి $8 బిలియన్ అందుతోంది. అయినా సరే ట్రంప్ ఇండియన్ స్టూడెంట్స్ పై చర్యలకు వెనక్కి తగ్గడలేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే భారతీయ విద్యార్థులు అమెరికాకు బదులు కెనడా, ఆస్ట్రేలియా వైపు మళ్లవచ్చు. ఇది అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు. ఎందుకంటే భారతీయ గ్రాడ్యుయేట్స్ సిలికాన్ వ్యాలీలో టెక్ రంగాన్ని శాసిస్తున్నారు. అలాంటి భారతీయ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్రంప్ విధానాల కారణంగా
ఇమిగ్రేషన్ అధికారులు క్యాంపస్ల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. చిన్న ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్కు దారితీస్తున్నాయి.